హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ కుక్కర్లో చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక బౌల్లో 1.5 గ్లాస్ వరకు బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం ఇక్కడ కడిగి నానబెట్టుకున్న అవసరం ఏం లేదండి, మేము కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి ఇలానే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకుంటున్నాను. అలాగే 2 ఇంచుల అల్లాన్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక పిడికెడు పుదీనా ఆకులు కూడా వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలాను సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకుందాం. లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగానే ఎగ్స్ ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఎగ్స్ వేసుకుని ఎగ్స్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ అన్నీ తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇదే ఆయిల్లోకి ఆల్ గరం మసాలాలు వేసుకుంటున్నానండి. గరం మసాలాలు వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా బాగా వేగి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలను కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకేం ఫ్రై చేసుకోని అవసరం ఏం లేదండి. ఇలా 50% ఫ్రై అయిన తర్వాత మేము ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా ఇందులో వేసేసుకుందాం. మసాలాను ఒక 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే 2 టమాటోస్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమాటో మసాలా రెండింటిని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలా మసాలా ఉడికిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకుందాం. ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు, లేదా గరం మసాలా అయినా వేసుకోవచ్చు అండి. చిటికెడు పసుపు వేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఈ మసాలాను ఉడికించుకుందాం. మసాలా ఈ విధంగా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోనే వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ 2 గ్లాస్ బియ్యం వేసుకుంటే 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా కుక్కర్లో చేసుకునేటప్పుడు బియ్యం 1 గ్లాస్ వేసుకుంటే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మరొక నిమిషం పాటు మిక్స్ చేసుకుని ఎసురు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనే మేము ఇందాక పక్కన పెట్టుకున్న బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వేసుకుందాం. బియ్యం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ సాల్ట్ కారం ఒకసారి చెక్ చేసుకొని కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. అలాగే మేము ఉడికించి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ రానిద్దాం. 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ ప్రెషర్ నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, ఎగ్ బిర్యానీ ఎంత పొడిపొరలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో కుక్కర్లో. ఒకసారి ఈ బిర్యానీని ఈ విధంగా మిక్స్ చేసుకుని వేడివేడిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ అండి. చూశారు కదా, కుక్కర్లో చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీరు ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.